ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున స్తుతి సింహాసనాసీనుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట 147వ సంకీర్తన మొదటి చరణం. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. దేవుడు తన ప్రజలపై చూపుతున్న ఎడతెగని శ్రద్ధకు, దుఃఖాలలో బాధలలో ఉన్నవారిపైన, ఈ సృష్టి అంతటిపైన ఆయన చూపే శ్రద్ధను బట్టి ఆయన ప్రజలు ఆయనను తప్పక స్తుతించాలి అని కీర్తనాకారుడు పిలుపునిస్తున్నాడు. ఆయన చేసిన కార్యములను బట్టి, చేయగల వాటిని బట్టి దేవుని స్తుతించుట మనకు మంచిది. 92వ సంకీర్తన మొదటి చరణం. యెహోవాను స్తుతించుట మంచిది. విశ్వాస జీవితంలో దేవునికి స్తుతులు చెల్లించడం, కృతజ్ఞత కలిగి ఉండడం ప్రధానమైన లక్షణాలు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన దయగల ప్రేమకై, కృపకై, నమ్మకమైన ఆయన నడిపింపుకై, మన ఎడల ఆయన చూపుతున్న శ్రద్ధకై మనం ఉదయం సాయంత్రం ఆయనను స్తుతించాలి. ఆయన చేసిన ప్రతి కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మనకు మంచిది. 146 నుండి 150 వరకు ఉన్న సంకీర్తనలలో యెహోవాను స్తుతించుడి అనే దానితో మొదలై యెహోవాను స్తుతించుడి అన్న దానితో ముగింపబడడం మనం చూస్తాం. హల్లెలూయా అను మాటకు యెహోవాను స్తుతించుడి అని అర్థం. కీర్తనాకారుడు దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న ప్రాధాన్యతను తెలియజేస్తున్నాడు. విశ్వాసులమైన మనము కూడా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ మన జిహ్వ ఫలాన్ని అర్పించే వారంగా ఉండాలి. ఆయనను మనలోనికి ఆహ్వానించాలి. మనం అర్పించే స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై తన బిడ్డలమైన మనల్ని అందరినీ ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి మనకు కావలసిన ప్రతి అవసరమును ఆయన తన మహిమైశ్వర్యములో నుండి తీర్చి మనలను ఆయన యందు యథార్థమైన నిజమైన భక్తి చేసే వారముగా మనల్నందరినీ స్థిరపరచునుగాక. ఆమేన్.